నమస్కారం. వీతిరి న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. బీజేపీ టీఆర్ఎస్ కు పోటీ అనే అపోహలు వద్దన్న సీఎం కేసీఆర్. పెద్దపల్లి జిల్లాలో సిపిఎం పార్టీ కార్యకర్తల సమావేశం. ఈ నెల 8న తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపిన పార్టీ జిల్లా కార్యదర్శి వై యాకయ్య. వనపర్తి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సన్నాహ సమావేశం. టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలన్న మంత్రి నిరంజన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లాలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించాలంటూ డిమాండ్. ఇక వార్తల్లోకి వెళ్తే, తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సర్వేలు అన్ని టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని, 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. బీజేపీ టీఆర్ఎస్ కు పోటీ అనే అపోహలు వద్దు అని ఆయన సూచించారు. పెద్దపల్లి జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై యాకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి 8వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ సమ్మెలో అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గంతో పాటు రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువకులు, విద్యార్థులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు జి జ్యోతి, నాయకుల రవీందర్, కల్లేపల్లి అశోక్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. 8వ తారీఖు 2020లో దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ పూర్తి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుంది. ఈ సమ్మెలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, అన్ని తరగతుల ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాల్గొని ఈ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండే పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలని, పెట్టుబడిదారు కబంధస్థాలకు ఒప్పజెప్పాలని, పరిశ్రమలు మొత్తం ప్రైవేటు పరం చేయాలని మోడీ ప్రభుత్వం ఒక తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే బొగ్గు రంగాన్ని, విద్యుత్తును, ఉక్కు పరిశ్రమను, ఎయిర్లైన్స్ను, రైల్వేను, డిఫెన్స్ను అన్ని పరిశ్రమలను కూడా ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో డిఫెన్స్ వాళ్ళు నా లోను సమ్మె చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి
తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. బొగ్గు పరిశ్రమ ఇప్పటికే మరి 10% అమ్మేసి విద్యుత్ పరిశ్రమలు కూడా అమ్మేయటం కూడా జరిగింది. దీన్ని యావత్ కార్మిక వర్గం వ్యతిరేకించాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి ఈ దేశంలో నెలకొంది. వ్యవసాయంలో మరి కార్మికులకు పని లేక మరి వాళ్ళు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. అటువంటి వాళ్ళకు కూడా పనిదినాలు కల్పించాలని కూడా సిపిఎం పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ రోజు కాకినాడ కార్మికులకు కనీస వేతనం లేక మొత్తం ఈ దేశంలో ఉండే సంపద 90% మరి పారిశ్రామిక సంపద 1% చేతిలో పరిశ్రమ అధిపతుల చేతిలో ఉంది. మరి లక్షల్లో ప్రజాప్రతినిధులకు జీతాలున్నాయి. కేవలం కార్మికులకు మాత్రం 4,200 రూపాయల జీతంతో సరిపోద్దని వల్ల చట్టం చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. దీన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత భారత ప్రజానీకం పైన, కార్మిక వర్గం పైన ఉంది. అందుకోసం దీనికి వ్యతిరేకంగానే ఈ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతులు ఈ రోజు తీవ్రమైన పండించిన పంటకు మరి ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి యావత్తు మొత్తం భారతదేశ ప్రజానీకం ఈ సమ్మెలో పాల్గొంటుంది. మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేయబోతూ ఉంది. అందుకోసం సమాన పనికి సమాన పని వేతనమైన 21,000 రూపాయలు చెల్లించాలని, అట్లాగే రైతులకు గిట్టుబాటు ధర రావాలని, చెల్లించాలని, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు పనిదినాలను పెంచాలని అనేక డిమాండ్లతోటి ఈ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెను జయప్రదం చేయడానికి పెద్దపల్లి జిల్లాలో ఉండే పారిశ్రామిక ప్రాంతంలో లేదా రైతులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, అన్ని తరగతుల ప్రజలు మరి ప్రభుత్వం వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా సమ్మె చేసి మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఉండాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది. సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఉంది. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ పరిధిలో బీపీఆర్ గార్డెన్స్ లో మున్సిపల్ ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి నాయకుడు ఒక సైనికులా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేసి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని అన్నారు. ఏ చిన్న పని జరిగినా కూడా మరి చేయాల్సింది ఈ అధికార పార్టీ నాయకులే కదా, మీకు గెలిపించిన వాళ్ళే కదా. మరి వీళ్ళని కదా ఇంకో మీరు చేయాల్సిందా కూడా మనం గుర్తు చేయగలరు. వాళ్ళు తెలిసిన విషయాలు నెమరేసుకోమని చెప్పి ఇది నిజం కాదా, కరెక్ట్ కాదా వాళ్ళు ఏదైనా అడుగుతారు. ఖచ్చితంగా దాని గురించి మేము చేస్తామని చెప్తూనే మరి ఇవన్నీ మనం చేసినాం కదా, మనమే చేసినాం కదా, ఒకసారి చేసిన గుర్తు చేస్తే చాలు. కరెక్ట్ ఇవన్నీ చేసిన కానీ మీకు కూడా చేయండి బాగా పెద్దపడతారు, వాళ్ళే అడుగుతారు. తప్పకుండా చేసే బాధ్యత మనకే ఉంది. మన విద్య చేయడానికే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఒక్కొక్కటిగా మనం చేసుకోవడానికి పోదాం. మరి గౌరవ శాసనసభ్యులు నేను పక్కన ఉండేవాళ్ళు, ఒక జిల్లా వాళ్ళు, పూర్వం ఒక తరం కావాలి. నేను మొదటి నుంచి మీ మనిషినే. ఇతర పార్టీలలో ఉండి వాళ్ళ మన పార్టీకి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఇతర పార్టీలలో ఉన్ననాడు కూడా పరస్పరంగా గౌరవం చాలా కంఫర్టబుల్గా మనతో చాలా సఖ్యతగా ఉండేటువంటి ఒక వాతావరణం ఉంటుంది. ఎప్పుడు కూడా వ్యక్తిగత శత్రుభావంతో మనం రాజకీయాలు చేయలేదు. కాబట్టి ఈరోజు మీ ప్రాంతంలో కానీ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కానీ ఇతరులు మన పార్టీలో చేరినప్పుడు పూర్వం నుంచి ఉండేటువంటి అనుబంధాన్ని కలుపుకొని అదే సీనియారిటీ లెక్కన మనం వాళ్ళని గౌరవిస్తున్నాం తప్ప కొత్త పాత అనేటువంటి లెక్కలు మనం ఎవరు చూస్తే ఆ విషయాన్ని మీరు కూడా దృష్టిలో పెట్టుకొని పరస్పరం గౌరవించుకోవాలని మనవి చేస్తూ, మరి శాసనసభ్యులు చురుగ్గా ఉన్నారు. మీకు తెలుసు, నేను కితాబియాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిన విషయం ఏంటి. ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు కానీ నేను పోయి మంత్రిగా అడిగితే నా నియోజకవర్గానికి ఎట్లా ఒక పని సాధ్యమవుతుందో అంతే సమానంగా ఆయన అడిగితే కూడా అక్కడ సాధ్యమవుతుంది. కాబట్టి మీరు గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. కనీసం 4,572 ఇళ్ళు కట్టాల్సిన అవసరం ఉంది. రేపు ఎన్నికల తర్వాత ప్రజలకు కూడా హామీ ఇస్తాం. రేపు జరిగే ప్రచారంలో కూడా మీరు చెప్పండి. నేను కూడా ఒకనాడు లేదా మీది మీటింగ్ కానీ లేకపోతే హెడ్ క్వార్టర్ మీటింగ్ కానీ ఏదైనా ప్రజలకు సంబంధించి మీరు ఆర్గనైజ్ చేసినాడు వస్తాను. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. అనుగుణంగా మీరు అవకాశం ఇవ్వండి. నేను మంత్రిగా ఉండి మీకు ఇల్లు కట్టించే బాధ్యత ఎమ్మెల్యే గారితో పాటు నేను తీసుకుంటానని చెప్పి ప్రజలకు హామీ ఇస్తాను. మీరు చేయవలసిందల్లా ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటే దానికి 4,500 ఇల్లు కొత్త కోటకి అయితే వాయువ్యంతో కట్టిపిద్దాం.
చేసి చూపిద్దాం ప్రజలకు చెప్పిన మనం చేస్తున్నాం. సపోర్ట్ 400 ఏంటంటే సినిమా కదా, మీకు మనుషులు కానీ విద్య గుర్తు చేయాలి. ప్రత్యేకంగా మహిళలు వాళ్ళకి గుర్తు చేయాలి. కరెంటు లేట్ అయితే, కరెంట్ ఇంట్లో లేకపోతే గ్రైండర్ పనిచేయదు, ఇతర పనులు పనిచేయవు, భర్త బయటికి పోవాలన్నా పిల్లలు బయటికి పోవాలన్నా అంత 24 గంటల కరెంటు ద్వారా సౌకర్యంగా ఉంటుంది వాళ్ళు జీవితం. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి వద్ద ఓ స్కూల్ వ్యాన్ ఆటో ఢీకొట్టింది. పొలం నాటు పనికి కూలీలతో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలో జాతీయ పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ పలు ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు, జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా లింగాలగనపూర్ నెల్లుట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డుల పనులను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డుల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డుకు ఇరువైపులా దర్గా, దేవాలయాలు ఉన్నాయని మండల ఇన్స్పెక్షన్ అధికారి బాలరాజు అన్నారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు డంపింగ్ యార్డు స్థలం విషయంపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని ఎంపీపీ చిట్లి జయశ్రీ, ఉపేందర్ రెడ్డి, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ సురేందర్లకు తెలిపారు. అంటే ఇక్కడ దర్గా ఉంది, ఇక్కడ 2 సార్లు ఊసు జరుగుతుంది. ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి, ఇక్కడ దేవుళ్ళు కాటమాయి టెంపుల్, పెద్దమ్మ టెంపుల్, గౌడ్స్ ఇక్కడ దానివల్ల ఈ డంప్ యార్డ్ వల్ల అంటే వండుకోవడం, భోజనాలు చేయడం ఇవన్నీ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఈ డంప్ యార్డ్ వల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. మాకు వేరే ఆల్టర్నేట్ ప్లేస్ కూడా ఉంది గవర్నమెంట్, ఇదే సోర్స్ ఖచ్చితంగా ఇదానేం లేదు కాబట్టి వేరే మార్చుకుందామని. చచ్చిపోయిన వాళ్ళందరినీ ఇక్కడ 10 ఊర్లో వచ్చి ఈ ఊరుకు ఇంత దగ్గరనా ఈ ఊరు కానీ ఈ ఊరు అనుకుంటారు. 10 ఊర్లో వస్తారు.
అంటే మార్నింగ్ కలెక్టర్ గారి కోసం వెళ్ళినాము సార్ లేకపోయేసరికి జేసీ గారిని కలవడం సేమ్ థింగ్ అదే మీరు కలెక్టర్ గారు చెప్పండి. కలెక్టర్ గారు డిసైడింగ్ అథారిటీ అని. ఎందుకంటే ఈ ఇష్యూస్ లోపల చోట్ల కూడా అట్లే అయినాయి కదా, అక్కడ అంటే ఇక్కడ అంటుంది, ఇక్కడ అంటే అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ టైం ఇది లేదని కలెక్టర్ గారు ఏంటంటే ఆల్రెడీ డిసైడ్ ఏదైతే ఉన్నదో సైట్ అక్కడనే స్టార్ట్ చేయండి, కావాలని షిఫ్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నాం. ప్రతి చోట అది పాపులేషన్ ఎక్కువ ఉన్న విలేజ్ కాబట్టి ఎక్కువ స్టోర్ అవుతుంది. ఆ డంప్ యార్డ్ అంటే చెత్త అనేది ఎక్కువ మొత్తంలో స్టోర్ అవుతుంది. తర్వాత వీళ్ళందరికీ కూడా తర్వాత ప్రాబ్లమ్స్ అవుతాయి కదా, పిల్లలు ఉంటారు, డిస్టెన్సే ఉంటుంది, అది పెద్ద డిస్టెన్స్ ఏమి మేడం జనం నడుస్తా ఇట్లా కాసారు. మీకు అన్ని వరకు తెలుసు, ఊరు పక్కకి ఎవరైనా జంపింగ్ కట్టేటోళ్ళు ఉన్నారా? వేరే స్థలాలలో కట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మాకు ఆడ పీనగలన్నీ పెద్ద విలేజ్ మొత్తం ఇటే వస్తాయి. ఇటు నీళ్లు ఈడ వాన కొడితే ఇగో ఈడ దాకొస్తాయి. మాకు ఇక్కడ కట్టుకోవాలి మేము అనేది కట్టుకోండి. సర్పంచ్ సాగు అన్నిటికీ మంచిగా చేస్తుడు, మాకు మేలే చేసిండు అనుకున్నాం. కానీ ఇది ఒకటి కరెక్ట్ గా సార్, అది ఒక్కటి మా ప్రాబ్లం అంతా అదే. మేము ఏ విషయంలో పోలే. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో స్థానిక వైశ్య భవనంలో ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలపై ఏబీవీపీ నాయకులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు పాల్గొని పౌరసత్వ చట్టంపై అవగాహన కల్పించారు. పార్లమెంట్లో ఎవరుంటారు? ఈ దేశానికి చట్టాలు చేసేటువంటి సభ ఏంటి? భారత పార్లమెంటే చట్టం చేస్తుంది. నువ్వు పబ్లిక్ ప్లేస్ లో ఉమ్మేసినా నేరమని, నువ్వు పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగినా నేరమని, ఇంకోటి అని చెప్పి చట్టం చేసేది భారత పార్లమెంటే చట్టాలు చేస్తుంది. ఆ పార్లమెంట్ పోయిన రేవంత్ రెడ్డి వచ్చి టీవీ ఛానళ్ల ముందు, మీడియా ముందు అడిగినటువంటి మాటలు. సో అక్కడ ఒక క్లాస్ ఉంది. భారత రాజ్యాంగ నిర్మాతలు ఇటువంటి వాళ్ళు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారని ఇగో దీనికి కూడా సమాధానాన్ని 1950లో భారత రాజ్యాంగం తెచ్చినప్పుడే రాసింది. ఏం రాసిందో చెప్తాను. 2004లో కాంగ్రెస్ మిత్రపక్షాలు అన్ని కలిసి మా సోనియమ్మను ప్రధానమంత్రి చేయండి, ఇగో మేము అందరం కలిసి సంతకాలు పెడుతున్నాం, మాకు 275 మంది ఎంపీల మద్దతు ఉంది అని ఉత్తరాలు ఇచ్చినాక సోనియా గాంధీ తీసుకుపోయి ఉత్తరాలన్నింటినీ నాటి రాష్ట్రపతికి ఇచ్చింది. రేపు మాకు ప్రమాణ స్వీకారం చేసుకోమని చెప్పి ఆమె రాష్ట్రపతి చెప్పిండు. ఈమె తన చుట్టాలందరినీ పిలుచుకుంది. మీరు పిలుచుకుంటారు కదా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే. సోనియమ్మ చుట్టాలంతా ఇటలీలు ఉన్నారు కాబట్టి సోనియమ్మ ఇటలీకి ఫోన్ చేసి అందరికి విమానాలు పంపించింది. రాండ్రి రేవంత్ రెడ్డి లేక నాకు కూడా ఆలోచన వచ్చింది, జనంతా ఇటలీకి ఇచ్చేస్తా, జనంతా పాకిస్తాన్కి ఇచ్చేస్తా, అమ్మేద్దాం ఈ దేశాన్ని అనుకొని ఆమె కూడా అందరు చుట్టాలను పిలుచుకున్నది, ఓ తారీఖు ఫిక్స్ చేసుకున్నది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మే 16 మే 18 ఏదో ఒక తారీఖు ఫిక్స్ అయింది. ఆ రోజు సోనియా గాంధీ గారు పోయి ప్రమాణ స్వీకారం చేయాలి భారతదేశ ప్రధానిగా 2004 ఎన్నికల ఫలితాల తర్వాత. ఈ మధ్యలో గ్యాప్ 3 days ఉంది. ఈ 3 days లో నాలాంటి వకీల్కి డౌట్ వచ్చింది. అసలు సోనియా గాంధీ ఎట్లయితే ఈ దేశానికి ప్రధానమంత్రి, ఇటలీలో పుట్టేసిన ఈ దేశానికి ఎట్లా ప్రధానమంత్రి అవుతుంది కావద్దు కదా అని డౌట్ వచ్చింది. ఏం పని ఉంటుంది వకీళ్ళకి అంటే, నేను వకీళ్ళని తక్కువ చేసి చెప్తలేను, ఊకే చదువుతూనే ఉంటారు కదా, ధర్మ సందేహాలు వస్తాయి కదా. వెంకటకృష్ణ గారికి వచ్చినట్టు సుబ్రహ్మణ్య స్వామి అని ఆ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఆయన బై ప్రొఫెషన్ వకీల్ కాదు, ఆయన బై ప్రొఫెషన్ టీచర్. ఆక్స్ఫర్డ్ లో ఎకనామిక్స్ చెప్తా ఉంటారు సార్. ఆయన సుబ్రహ్మణ్య స్వామి పేరు విన్నారా? వినలేదా? కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం, కైసర్ నగర్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ కన్వీనర్ బక్క శంకర్ రెడ్డి, డివిజన్ నాయకులు డిసెంబర్ 16వ తేదీన తనిఖీలు చేశారు. అయితే ఈ తనిఖీలో విద్యార్థులకు వంట సామాగ్రి లేక ఇబ్బంది పడుతున్నారని అక్కడి సిబ్బంది తెలిపారు. దీనిపై స్పందించిన డివిజన్ అధ్యక్షులు తన సొంత ఖర్చుతో వంట సామాగ్రిని అందించారు. ఏం పేరు? అనుష. ఏం పేరమ్మా? స్వాతి. స్వాతి. స్వాతి.
జ్ఞానేశ్వర్ అమ్మత సభ మానంటే పేరు చెప్పమ్మా ప్రసన్న ఎంతమంది ఉన్నారు ప్రసన్న పేరు చెప్పాము దీంట్లో ప్రసన్న ఏమని ఇస్తారా డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ మరియు సునీల్ పాటిల్ భానుచందర్ జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ మరియు కైసర్ నగర్ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈరోజు మా బీజేపీ పార్టీ తరఫున ప్లేట్లు కానీ గ్లాసులు కానీ దానికి వంట సామాగ్రి మేము సప్లై చేయడం జరుగుతుంది. ఈ గజరామ్ డివిజన్లో అసలు కుబ్లాపూర్లో పెద్ద డివిజన్, కానీ అధికార పార్టీ వాళ్ళు దీన్ని ఎందుకు కన్ను చూస్తుందో లేదో మాకంతా తెలియదు. కానీ దాని విషయం మేము గ్రహించి పిల్లలకు ప్లేట్లు కానీ గ్లాసులు వంట సామాగ్రి చేయడం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని లీగల్ మెట్రాలజీ అధికారి విశ్వేశ్వర్ శీతల పానీయాల దుకాణాలపై దాడి చేశారు. ఈ తనిఖీలో ఎంఆర్పీ ధర కంటే అదనంగా ₹5 తీసుకుంటున్న రాజు బేకరీ, ముజాహిద్ పాన్ షాప్ మరియు కిరాణా షాప్ ఇతర దుకాణాలపై కేసు నమోదు చేశారు. వచ్చిన ఆన్లైన్ కంప్లైంట్ను బేస్ చేసుకొని ఈరోజు మండలంలో గల కొన్ని విలేజ్ల్లో ఆకస్మిక తనిఖీలు కూల్ డ్రింక్ షాపులపైన ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. అటు కూల్ డ్రింక్ షాపులలో కూల్ డ్రింక్ పెట్ బాటిల్స్ని దానిపైన ముద్రించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్మడం గుర్తించి ఒక 5 షాపులపైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఎక్సెస్ ప్రైస్ అంటే ఏ ప్యాకేజ్ పైన కానీ ముద్రించిన ధర కంటే ఎక్కువ ధర ఎవరైతే అమ్ముతారో అటు వారిపై లీగల్ మెట్రాలజీ పీసీ రూల్స్ ప్రకారము కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇక ముందు ఎవరైనా ఇట్లే అమ్మినచో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో ఆకతాయిలు రెచ్చిపోయారు. బాన్సువాడకు చెందిన ఓ యువతి పట్టణంలో టైలరింగ్ శిక్షణ పొందుతుంది. ఇటీవల ఆ యువతిని ఓ ఆకతాయి ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని అమ్మాయి టైలరింగ్ నేర్పే నిర్వాహకురాలికి తెలిపింది. దీంతో నిర్వాహకురాలు సదరు వ్యక్తికి ఫోన్ చేసి అంబేద్కర్ రోడ్డు వద్దకు పిలిపించగా జులాయిగా తిరిగే ఆకతాయి అక్కడికి చేరుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన టైలర్ షాప్ నిర్వాహకురాలు ఆ యువతి బంధువులు కలిసి ఆ ఆకతాయిని చితకబాదారు. బ్యాంకు ముందట ఉండి లేడీస్ దాంట్లో ఫోటోలు మాట్లాడుతున్నారు. మాట్లాడుకుంటా బండి పక్కకు రా, ఇడికి రా, ఆడికి రా, వీడికి రా, బయటపురా
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం వెలుగు ఆఫీసులో అకౌంటెంట్గా పనిచేస్తున్న భువనేశ్వర్ నుండి వైఎస్ఆర్ నాయకులు కార్యాలయ తాళాలు బలవంతంగా తీసుకుని బయటికి నెట్టేశారు. భువనేశ్వరి టీడీపీ నాయకులకు బంధువులు కావడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పలువురు భావిస్తున్నారు. సార్, నా పేరు భువనేశ్వరి. ఇక్కడ నేను అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా లాస్ట్ నవంబర్ 2018 నవంబర్లో తీర్మానం చేయబడి నేను తీసుకున్నాను. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో అవినీతి చేసిన అకౌంటెంట్ని మళ్ళీ ఈ ప్లేస్లో పెట్టాలని అధ్యక్షురాలు అన్యాయంగా ఎక్కింది. ఇక్కడ నా విషయంలో వచ్చినప్పటి నుంచి నాకు టార్చరు. రోజు కానీ రాజకీయ నాయకుల ఆఫీస్కి వచ్చి కూడా బెదిరిస్తున్నారు. ఎవరెవరు బెదిరిస్తున్నారు మిమ్మల్ని? వైఎస్ఆర్ రాజకీయ నాయకులు. ఏం పేర్లమ్మా? శ్రీరామరెడ్డి సార్ దగ్గరికి పోయినాము. మళ్ళీ ప్రభాకర్ రెడ్డి కూడా దారిలో వస్తుంటే ఏమ్మా ఎప్పుడు ఇస్తావు లెటరు? ఏం వాళ్ళ ఆఫీస్ అయింది, మహిళల ఆఫీసు, మహిళ ఉండకూడదా? ఆడికి కూడా ఈరోజు చెప్తున్నాను నేను, అక్క మీ తీర్మానం మీ ఇష్టము. అందరూ 5 మంది వచ్చి నాకు నేను బీకాలు ఇస్తానంటే, లేదు నువ్వు ఇస్తావా లేదా, నాది ఆఫీస్ అని దౌర్జన్యంగా బ్యాగ్లో ఉండి కీసు గుంజుకొని పోయింది బయటికి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు ఇంటికి తెచ్చిండేదే ఒక సీసీ. నేను ఫస్ట్ స్కూల్ నా క్వాలిఫికేషన్ MA BEd సార్. నేను స్కూల్లో పనిచేస్తుంటే నాకు అక్కడ శాలరీ అంత బాగుంది. ఒకవేళ ఇది వెలుగు ఆఫీసు నాకు పర్మనెంట్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. నేను వచ్చి కూడా అప్పుడు నేను సంఘంలో సరస్వతి SHG పోదొడ్డి వివోలో సరస్వతి SHGలో నేను ఒక మెంబర్ని పొదుపులు కట్టుకుంటూ ఉండి, అమ్మకి చదువు న్యాయం అని పెట్టు అని ఫస్ట్లో నాకు నేను రాను అని చెప్పాను. నాకు టీచింగ్ ఫీల్డ్ ఉందంటే లేదు, కొన్ని ప్రభుత్వ ఆఫీసులు కాబట్టి అని ఇక్కడికి వచ్చి తీసుకొని రావడం జరిగినది. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి నాకు ఇదే టార్చర్ అయిపోయింది. ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన సీసీ ఏం మాట్లాడలేదు. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కూడా స్టాఫ్ ఒక్కరు కూడా స్పందించలేదు. అంటే ఏదైనా ఇప్పుడు మిమ్మల్ని రాజకీయ నాయకులు ఎవరెవరు బెదిరిస్తున్నారు, వాళ్ళ పేర్లు కరెక్ట్ చెప్పాలా? ఎవరెవరు బెదిరిస్తున్నారు? మాకు ఇప్పుడు ఆఫీస్కి వచ్చింది దారిలో బెదిరించిండేది ప్రభాకర్ రెడ్డి అనే ఆయన. ఇప్పుడు ఆఫీస్కి వస్తుండేది రఘు అనేది ఒకటి తెలుసు. అలా ప్రభాకర్తో పాటు కొంతమంది ఆఫీస్కి రావడం జరిగినది. ఇప్పుడు తాళాలు బయట వేసినారా, మీ లాకర్ వేసి తీసుకుపోయినారా? నా లాకర్. ఏమంటున్నారు వాళ్ళు? నువ్వు వద్దు, నీకు ఇది వద్దు, నువ్వు వెళ్ళిపో. మేము గతంలో చేసినవన్నీ గతంలో చేసిన రవికుమార్ అనే వ్యక్తినే తీసుకొచ్చి పెడతాం మేము అని అంటున్నారు. ఇది జరగబట్టి చాలా రోజులు పేపర్ దృష్టికి కూడా తీసుకొద్దాము అనుకున్నాను. న్యాయం చేస్తారులే అనుకున్నాను. కానీ ఈరోజు దౌర్జన్యంగా దిగాలు గుంజుకొని పోయినారు. ఒక్క అధ్యక్షురాలు లేని ఇది ఆఫీసు. పొదుపు కట్టుకున్న ప్రతి మహిళ ఆఫీస్ కదా ఇది. ఇప్పుడు నేనేం చేయాలి? అక్కడ స్కూల్ పోయా, ఇప్పుడు నాకు సీనియారిటీ పోయింది. ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంది. నాకు అట్లే చూస్తుంటే నాకు అక్కడే చేస్తున్న సీనియారిటీ ప్రకారం నాకు వేతనం వస్తుంది. ఇప్పుడు అది వదులుకొని ఇది వదులుకుంటే నా పరిస్థితి ఏంది? నాకు 3 పిల్లలు ఉన్నారు. రేపు 3 పిల్లలు కూడా ఇదే వచ్చి కూర్చొని ఏమైనా చేసుకొని చేస్తాం మేము. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. బీజేపీ టీఆర్ఎస్ కు పోటీ అనే అపోహలు వద్దన్న సీఎం కేసీఆర్. పెద్దపల్లి జిల్లాలో సిపిఎం పార్టీ కార్యకర్తల సమావేశం. ఈ నెల 8న తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపిన పార్టీ జిల్లా కార్యదర్శి వై యాకయ్య. వనపర్తి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సన్నాహ సమావేశం. టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలన్న మంత్రి నిరంజన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లాలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించాలంటూ డిమాండ్. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.